సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. ఓకే, ఇప్పుడు పార్టీ ఉన్నంత కాలం అతను ఫస్ట్ పర్సన్ ఎవరంటే అతన్నే చెబుతారు. అతనే చెప్తారు పేరు అతనిదే కదా. నన్ను పిల్లలేదు అతను, నేను స్వయంగా వెళ్ళా ఎక్కడున్నాడో అనేసి నేను వెళ్ళా. ఓకే, అభినందించడానికి వెళ్ళాను. పైగా ఎలక్షన్ క్యాంపెయినింగ్ కాబట్టి ఎలాగా సపోర్ట్ మనం చేస్తాం కాబట్టి ఇది అది రెండు అవుతాయని చెప్పి నేను వెళ్ళి సాల్వ్ చేసి అభినందించాను. శభాస్ర తమ్ముడు, ఏరియాలో జనసేన కండువా నిలబడ్డది, జెండా ఎగిరిందంటే ఓన్లీ వన్ విక్రమ్, నీ వల్లే, నీ ఒక్కడి వల్లే. ఈ ఏరియాలో పవన్ కళ్యాణ్ నిలబెట్టలేదు, శకలక శంకర్ నిలబెట్టలేదు, ఓన్లీ విక్రమ్. ఈ ఏరియాకి నువ్వే లీడర్వి, నువ్వే ఈ ఏరియాకి పవన్ కళ్యాణ్, నువ్వు లేకపోతే ఇక్కడ జనసేన జెండే లేదు, నువ్వు నిలబెట్టావా జెండాని అని చెప్పి అభినందించి వచ్చా. ఓకే, చిన్న 26 సంవత్సరాలు ఎంత ఉంటాయి అంతే. సరే, ఇప్పుడు ఒక అమౌంట్ వచ్చింది, ఒక 7 లక్షల దాకా ఎంతో సంథింగ్ ఒక అమౌంట్ వచ్చింది, దాన్ని తీసుకుపోయి ఖర్చు పెట్టావు ఎప్పుడు 2019లో 2019 ఏదో సినిమా కన్నా ఏదో సినిమా 2 సినిమాలు ఏవో వచ్చినాయి అప్పుడు, వాళ్ళు ఏవో అడ్వాన్స్లు ఇచ్చారు నాకు, అవి తీసుకొని వెళ్తున్నాను ఇంటికి ఇవ్వడానికి 2019లో. లోపు మా సైడ్ ఒక తుఫాను జరిగింది, తిత్లీ తుఫాన్ అని, అన్నయ్య కూడా వెళ్ళారు అక్కడికి, వెళ్ళాను. తర్వాత నేను వెళ్ళాను, ఆయన వెళ్ళిన వారానికి నేను వెళ్ళాను. నేను వెళ్తే అక్కడ ఒకటి అన్ని గుడుసులు గూడెలు అన్ని ఇరిగిపోయినాయి పాపం, అందరూ బయటే ఉన్నారు, ఇల్లు లేవు, అన్ని ఇరిగిపోయినాయి. సముద్ర తీర ప్రాంతం కదా, ఆ గోడల గేడలు అన్ని కొట్టుకుపోయినాయి. వెళ్తే ఇక నేను చూసి ఇక నా వల్ల కాక ఒక 3 లక్షలు పెట్టి మొత్తం ఒక 4 రోజులకి భోజనాలకి అందరికి అరేంజ్ చేసాను. అక్కడ చేసేసి మిగతా ఇంకో 2-3 ఉంటే అవి పట్టుకొని శ్రీకాకుళం విజయనగరం 2 డిస్టిక్ కరెక్ట్గా మళ్ళీ ఎలక్షన్ క్యాంపెయినింగ్ అది. ఓకే, మొత్తం ఇక నా సొంత డబ్బులతోనే మొత్తం క్యాంపెయినింగ్. ఎందుకంటే ఎవరి దగ్గర ఏం లేవన్నా, నేను ఎక్కడికి వెళ్ళినా కుర్రాళ్ళందరూ నన్ను దీనంగా చూస్తారు, అన్నొచ్చాడు అనేసి. ఇక్కడ చూస్తే నా పరిస్థితి ఎలా ఉంది, నేను వెళ్ళగానే మా అన్నొచ్చాడు అని అంటారు. ఎన్ని ఏరియా శ్రీకాకుళం విజయనగరం ఏరియాల్లో మా అన్నొచ్చాడు అనేసి. మరి ఆ ఫీలింగ్లో మనం ఊరుకోలేంగా, మనం ఏం ఊరుకుంటాం ఇంకా. ఏ థియేటర్ బళ్ళు ఎక్కండి, బళ్ళు రెడీ అవ్వండి, క్యాంపెయినింగ్ పదండి అని చెప్పి ఇక మొదలెట్టాను అనమాట. 4 రోజులు కంటిన్యూ చేశా, అయిపోయి 4 రోజులు క్యాంపెయినింగ్, ఎలక్షన్ అయిపోయింది. అటు ఇటు చూసా, ఏటి లేవు చేతిలో, ఏ డీజిల్కి కూడా లేవు. ఇప్పుడు ఎవరినైనా అడిగితే పరుగు పోద్దని చెప్పి మొత్తానికి ఎవరో నా ఫ్రెండ్ ఒకడు ఉంటే అడిగి ఏదో చెప్తే 20 రూపాయలు డీజిల్ కొట్టాడు. అక్కడి నుంచి ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి దిగట్లేదు, కారు లోపలే ఉన్నాను. వీళ్ళ రియాక్షన్ ఎలాగుంటుందో తెలియదు నాకు. ఆల్రెడీ వాళ్ళకి చెప్పా, ఏవో డబ్బులు వచ్చినాయి తీసుకొని వస్తున్నాను అంటే వాళ్ళు ఫిక్స్ అయ్యి ఉన్నారు. ఉంటాయి కదన్న ఫ్యామిలీ కుటుంబంలో. 2019 అంటే పెళ్ళి 4 ఏళ్ళు అయింది అప్పుడు నాకు. అప్పుడు పాప పుట్టి నాకు తెలిసి 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు ఉంటుంది పాప. ఓకే, పాప బాబు కదా, ఫస్ట్ పాప, తర్వాత బాబు. ఏమైనా కొనడానికి ఏమి ఉంటాయి కదా వాళ్ళకి, చూస్తే ఏం లేవు చేతిలో. ఇక చూడన్నా, ఇక అంటే నేను చేసింది తప్పని కాదు నా దృష్టిలో, కానీ వాళ్ళకి తెలియదు, అది వాళ్ళకి తెలియదు కదా. కుటుంబానికి వాళ్ళకి ఏంటి, వాళ్ళు ఏదో ఒక ఆశ ఉంటుంది, ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది మన మీద, ఏదో ఉంటుంది కదా. అదంతా లేకపోయేసరికి ఓ 4 రోజులు నాతో మాట్లాడలేదు మా ఆవిడ. మా మామ అయితే అసలు దారుణం, అసలు అంటే బాధపడ్డారు. మనం ఏం పెద్దగా సంపాదించిన వాళ్ళమా, ఉన్నోళ్ళమా, లేకపోతే ఏమైనా ఉందా, లేదు కదా. ఆ ఉన్ని కూడా ఖర్చెట్టు వచ్చాను మొత్తం వెళ్ళి, మీ పవన్ కళ్యాణ్ అని చెప్పి వెళ్ళి ఖర్చెట్టు వచ్చాను నువ్వు ఇదని. ఇక అయిపోయింది, చేసేయాలనుకున్నాను, ఆయన కోసం చేసాను. పైగా అక్కడ ప్రాంతం కూడా భోజనాలు గీజనాలు అన్నీ. సరే నేను ఏదో చేసుకో మరి నీ ఇష్టం అని చెప్పి మా మామ వెళ్ళిపోయాడు కొంచెం. దాని తర్వాత ఒక 4 రోజులు పోయిన తర్వాత మా మామ వచ్చి ఒక మాట అన్నాడు నాతో, మరి నాయన మీ పవన్ కళ్యాణ్ కోసం ఇంత చేసావు, ఇంత తిరిగావు, మరి నీ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని ఎంత తిరిగి ఎంత చేసావు, మరి మీ పవన్ కళ్యాణ్ ఏమైనా ఫోన్ చేశాడు నీకు, ఏమైనా మెసేజ్ అని పెట్టాడు కనీసం, శంకరు మరి నేను చెప్పకంటే కూడా నువ్వు వెళ్ళి నా మీద ఇంత చేసావు అక్కడ అభిమానం మీద పార్టీ నుంచి అని ఏమైనా ఒక మాట కానీ ఒక మెసేజ్ కానీ పెట్టాను ఆయన. నాకు అప్పుడు దాకా ఆలోచనే లేదు. ఎందుకంటే మనం ఏం ఎక్స్పెక్ట్ చేయమన్నా, ఏం కోరుకోమన్నా, నాకు ఫస్ట్ నుంచి లేదు. నేను వాళ్ళతో సినిమాలు చేసినప్పుడు ఫోటో అడగలేదు. నేను చిరంజీవి గారితో సినిమా చేసిన, పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేశా, ఇన్ని రోజులు చేసినా నేను ఏ రోజు ఫోటో అడగలేదు. నేను నా ఎదురుగా అందరూ ఫోటోలు అడుగుతారు, దిగుతారు, నేను అడగలేదు అసలు.
ఇక్కడ చెరిగిపోయిన ఫోటో ఇక్కడ ఉంటుండగా ఫోన్లో ఫోటో ఎందుకన్నా నాకు ఎప్పుడు డిలీట్ అయిపోతే దానికి అసలు లేని ఫోన్లో ఫోటో ఇది కాదా ముద్ర పడాల్సింది ఫోటో బయట వేసుకునే ఫోటో కూడా కాదు పచ్చబొట్లు అభిమానం అంటే అదే లోపల ఉంటుంది చూడన్నా టచ్ అయిపోయి లోపల పట్టుకొని అది ఫోటో అది ఎప్పటికీ సిరిగిపోదు ఆ ఫోటో ఉంటుండగా ఫోన్లో ఫోటోలు నాకెందుకు అది నేను ఫోటో అడగలేదు ఇప్పుడు దాకా ఓకే చిరంజీవి గారిని అడగలేదు పవన్ కళ్యాణ్ గారిని అడగలేదు చూసారు సోషల్ మీడియాలో నా ఫోటో ఎక్కడైనా వాళ్ళిద్దరితో నాది ఒక్క ఫోటో ఉన్నా సరే అక్కడైనా చూపించండి నాకు ఓకే ఓకే ఎక్కడ ఉండదు ఓకే ఓకే ఎందుకంటే అది నా ప్రత్యేకమైన నా మైండ్ నా అభిమానం ఓకే ఏం ఎక్స్పెక్ట్ ఉండదు ఈయన ఇస్తాడా ఈయన చేస్తాడా ఏమీ ఉండదు ఏమి ఉండకంటే ఉంటాను నేను ఎప్పుడు అభిమానంతో వెళ్ళి చేస్తాను అంతే మా మామ మాట అనేసరికి ఒక్కసారిగా ఫస్ట్ లేని ఐడియా కూడా డౌట్ కూడా వచ్చింది నిజమే కదా చేశానే ఈయనకి చెప్పలేదు నేను మరి ఈ చేసి నాకు తెలిసి ఉంటుంది ఆయనకి తెలియలే ఎక్కడ శ్రీకాకుళం చేసింది ఆయనకి ఎలా తెలుస్తుంది సోషల్ మీడియాలో ఏమని ఉంటే ఈ లోకల్లోనే తిరిగితే తప్పు కానీ అంత పాపులర్గా మనం కాదు కదా తెలిసినా తెలిగిపోయినప్పుడు తెలిగిపోతే ఏంటి అభిమానం చేయాలనిపించింది చేసాం మొన్న కూడా అలాగే 2024 ఎలక్షన్ మొన్న కూడా వెళ్ళి వారం రోజులు చేశారు వారం రోజులు కాకపోతే ఈసారి అయితే ఏమి లేవు పట్టుకెళ్ళడానికి నా కాడ ఓకే ముందే చెప్పాను నాయన డీజిల్కి తినడానికి ఏదో ఉండడానికి ఏదో మీరే చూసుకోండి బాబు మరి నేనైతే ఏం తేలేదు నేను నన్ను వదిలేసారు ఇలాగా డీజిల్కి కూడా తేలేదు నేను అని అంటే శంకర్ సరేలే అని చెప్పి ఆ డీజిల్ గీజిల్ అలే కొట్టించి చూసుకుంటారు అంతే అంతకుమించి ఇంకేం ఎక్స్పెక్ట్ లేదు ఓన్లీ అభిమానం ఏదైనా ఆయన అభిమానానికి కొంచెం నేను రుణపడి ఉంటాను అంటే ఇలాంటప్పుడే అది నేను ఆ అభిమానాన్ని రుణం తీర్చుకోవాలి ఈ టైంలో మరి నాన్నటోడు వచ్చి ఆయన కొంచెం సపోర్ట్ చేయాలి అలాగే వచ్చారు చాలా మంది వచ్చి చేశారు అవును ఎవరిని నేను విమర్శించలేదు ఏ రాజకీయ నాయకులను విమర్శించలేదు ఏ పార్టీని తప్పు పట్టలేదు కేవలం కళ్యాణ్ గారి అభిమానం కోసం జనసేనను గెలిపించండి జనసేనకు సపోర్ట్ చేయండి గాజు గ్లాస్కి ఓటు వేయండి మా పవన్ కళ్యాణ్ గారు నిలబడాలి గెలాలి ఓన్లీ అభిమానమే ఆయన మీద అభిమానమే మాట్లాడేది తప్ప ఈ పార్టీ వాడు ఎలాగొన్నాడు ఆ పార్టీ వాడు ఎలాగొన్నాడు ఆ పార్టీ ఏంటి ఈ రాజకీయ నాయకుడు ఏంటి అని ఎక్కడ ఏ మాట నేను అవసరం లేదు నాకు అవసరం లేదు అనే హక్కు లేదు అసలు అనకూడదు కూడా ఓకే ఎదుటోళ్ళని విమర్శించడానికి ఫస్ట్ మనకు ఒక హక్కు ఉండాలి మనకు ఒకటి ఉండాలి కదా ఏం పర్సనల్ ఏమైనా ఉన్నాయా గొడవలు ఏం లేవు కదా అనే హక్కు నీకు ఎక్కడదే యువతలో నీ హక్కు నీ గొప్ప ఏంటో చెప్పుకో నీ మంచి ఏంటో చెప్పుకో నువ్వేం చేస్తావో చెప్పు ఫస్ట్ జనాలకి నువ్వు వస్తే పరిపాలన ఏం చేస్తావో చెప్పు నువ్వు వస్తే అభివృద్ధి ఎలా మారుతుందో చెప్పు నువ్వు వస్తే ఉపాధులు ఏమిస్తావో చెప్పు యువతను ఎలా కాపాడుతావో చెప్పు శ్రీకాకుళం నుంచి విజయనగరం నుంచి వైజాగ్ నుంచి మళ్ళీ శంకర్లాగా హైదరాబాద్ పారిపోయి వచ్చి యువతను చూడకూడదు నువ్వు అక్కడే పుట్టి అక్కడే పెరిగి అక్కడే వాళ్ళు అభివృద్ధి చెందేటట్టుగా ఉపాధి కల్పించేటట్టుగా వాళ్ళ కుటుంబాలతోనూ వాళ్ళ అమ్మా నాన్నలతోనూ వాళ్ళ భార్య బిడ్డలతో అక్కడే గడిపినట్టుగా వాళ్ళని ఉపాధి అలా కల్పించేటట్టుగా చేయాలి వలసలు పోయేటట్టుగా చేయకూడదు యువతని ఇంకొక దగ్గర బతకాలి తప్పదు ఇంక బతకలేమనే రోజులు రాకూడదు ఎవరికి కూడా అలాంటి గురించి మాట్లాడాలి అభివృద్ధి అంటే అది అంతేగాని ఎంతసేపు ఆయన ఈయనని ఈయన అతన్నని అతను ఇతన్నని ఇదే సరిపోయింది వీళ్ళ మధ్యలో రాజకీయం ఓకే నేను తిట్టాలంటే ఎంతసేపు అన్నా మైక్ తీసుకొని జనాల ముందు ఒకసారి వచ్చేది తిట్టేస్తాం ఎవరిని పెడతాడని మైక్ దొరికితే ఎందుకు దేనికి దానివల్ల ఏం ఉపయోగం నీ నాన్న తిడితే వాళ్ళు నన్ను తిడతారు కానీ అక్కడ క్యాంపెయిన్లో మరి పరిపాలన గురించి చెప్పాలిగా ఏం చెప్పారు ప్రజలకి నేనే చెప్పాను నాకు తెలిసి నేను చెప్పాను పవన్ కళ్యాణ్ అని మంచోడు మంచి మనసున్నోడు తన కడుపులో కూడా తీసి అవతలోడికి పెడతాడు ఏది దాచుకోడు ఏది దోసుకోడు ఏది మిగిల్చుకోడు సంపాదించిందంతా నా అక్క చెల్లెలకి ఆడబిడ్డలకి అన్నదమ్ములకి నా యువతకి వాళ్ళ భవిష్యత్తుల కోసమే ఖర్చు పెడతాను అని మాట ఇచ్చినోడు మరి ఇంతమందికి అవకాశాలు ఇచ్చారు కదా అందరినీ చూశారు కదా మరి ఆయనకు ఒక అవకాశం ఇచ్చి ఒకసారి చూడండి ఈయన ఏం చేస్తాడు అనేది చేస్తే ఉంటాడు చేయకపోతే పంపించేస్తారుగా మీరే మళ్ళీ మెజారిటీ నిర్ణయం ప్రజలదే కదన్న అంతేగా మరి అంతేగా ఎవరు మంచి ఎవరు చెడు ఎవరు చేస్తున్నారనేది వాళ్ళకి తెలిసిపోద్ది అంటున్నా వాళ్ళకి తెలిసిపోద్ది కదా ఒక అవకాశం ఇచ్చి చూడండి ఓకే మెరుగ్గా అందరికంటే మెరుగ్గా బాగా చేశాడంటే కాపాడుకోండి అతను ఓకే
లేదు ఇంతకు ముందు ఉన్నోళ్ళే బెటరు, ఏమి లేదంటే తీసేయండి. మరి మీరు తీయాలంటే హక్కు ఉంటే ఫస్ట్ ఇవ్వాలి కదన్న, అవకాశం ఇవ్వాలి. ఇవ్వాలి కదా. ఇవ్వకపోతే తీసే హక్కు నీకు లేదు, ఓకే, ఎవరికీ లేదు. అంతే కదన్న. అదే. అప్పుడు ఓనర్ నువ్వే, మీ వర్కర్ పవన్ కళ్యాణ్ మీకు సేవ చేస్తున్నాడు, మీరు ఓనర్లు, ఆయనకి జాబ్ ఇచ్చి జీతం ఇస్తున్నారు. మీరు ఇచ్చిన జీతానికి ఆయన జాబ్ బాగా చేస్తే ఉంచుకుంటారు, చేయట్లేదంటే మీరే తీసేస్తారు. ఎందుకంటే ఇక్కడ ఓనర్షిప్ మీదే. మీరు తీసేయాలంటే ఫస్ట్ పని వాళ్ళని పెట్టుకోవాలిగా, అవును, ఒక అవకాశం ఇవ్వాలిగా, డ్రైవర్కో లేకపోతే ఇంట్లో పని చేసిన వాడికి. ఇప్పుడు వస్తుందిలే పిఠాపురం, ఇప్పుడు అది అవకాశం వచ్చిన తర్వాత మరి ఈయన పరిపాలన కూడా ఒకసారి చూస్తే సరిపోద్ది ఇంకా. అందుకని కళ్యాణ్ బాబు గారు ఖచ్చితంగా కింద క్యాడర్ను ఖచ్చితంగా గుర్తించాలి అనేది ఇక్కడ ఒకటే కళ్యాణ్ బాబు గారనే కాదు, ఎనీ లీడరు, రాజకీయంలో ఉండే ప్రతి పెద్ద స్థాయి లీడర్లు కింద స్థాయి వాడిని పట్టించుకోవాలి 100%. అదే వాడిని అడగాలి, నువ్వు ఎలాగున్నావురా, తిన్నావా, నీ కుటుంబం ఎలాగుంది, మీ ఊరోళ్ళు ఎలాగున్నారు, మీ పరిస్థితి ఎలాగుంది, మీ ప్రాంతం ఎలాగుంది, ఓకేనా, పర్లేదా, ఏమైనా ఉన్నాయా ఖర్చులకి, ఏమైనా ఉన్నాయా, ఏముండవు వాళ్ళ దగ్గర, ఏమైనా ఉందా, పోనీ ఏమైనా చెయ్యాలిగా, ఏమైనా మాట్లాడాలిగా, కనీసం ఎవరు వెళ్ళి కలవడం అవ్వదు, ఒక ఫోన్ అయినా చేస్తే. ఈరోజు అన్న శ్రీకాకుళం జిల్లాలో అసలు మనిషి కనబడిన ప్లేసుల్లో కూడా ఉండేవాడిని పట్టుకోవడానికి కూడా ఈజీయే, ఫోన్ కాల్. అవును, అడిగితే నెంబర్ ఎక్కడి నుంచి రాదన్నా, నీకు మనసు ఉండాలి, నీకు అభిమానం ఉండాలి, కింద స్థాయి వాళ్ళ మీద వారితో మాట్లాడే ఒక సెకండ్ నెంబర్ నీకు దొరకాలంటే, ఎవరు ఎలా ఉన్నావు, బాగున్నావు తమ్ముడు, బాగా చేస్తున్నావు, ఆల్ ది బెస్ట్, త్వరలో కలుద్దు, అది ఒక మాట ఏదో ఆడికి కొండంత బలం వస్తుంది. కింద స్థాయిని ఉన్నోడికి ఏ లీడర్కైనా సరే, కింద స్థాయి ఉన్నాడు పాపం కొండంత బలం, అప్పుడు ఇంకా ఇంకా జాగ్రత్త పడతాడు, జాగ్రత్త పడి ఇంకా 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 మెరుగ్గా ఇంకా బాగా చేయడానికి. ఎనీ పొలిటీషియన్, ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి పార్టీ, ఏ పార్టీలు ఉన్న లీడర్లు అయినా సరే, ముఖ్యమంత్రుల దగ్గర నుంచి ఎంపీల వరకు రాజకీయ నాయకులు ఎవరైనా సరే, ఎనీ పార్టీ కింద క్యాడర్, కింద స్థాయి ఊర్లో పనిచేసుకునే కింద స్థాయి లోకల్ లీడర్లు పట్టించుకోవాలి. ఓకే, నాకైతే ఎక్కువ మంది కనబడ్డారండి అలాగా. ఓకే, వాళ్ళ అవస్థలు పడుతున్నారు, వాళ్ళు నలిగిపోతున్నారు, వాళ్ళ బట్టలు నలిగిపోతున్నాయి, చెప్పులు చిరిగిపోతున్నాయి, చెప్పులు లేకుండా కూడా నడిచిలో ఉన్నారు. వాళ్ళకి ఎటువంటి ఎక్కడ మరి వాళ్ళని ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా అంటే 2019 నుంచి ఈ ఎలక్షన్ వరకు మీరు గమనించిందండి, ఆంధ్రప్రదేశ్ని దేశం అంతా చూస్తుంది. వీళ్ళు తిట్టుకుంటుంటే, వీళ్ళని ఒకళ్ళని అనుకుంటుంటే, పక్క రాష్ట్రం వాళ్ళు కుర్చీల మీద కూర్చొని చూస్తున్నారు, టీవీలో నవ్వు కూడా బాగా చూడరా, ఆయన బాగా తిడుతున్నాడే, ఆయన తిడుతున్నాడే, ఈయన ఖాళీగా ఉన్నాడు, నువ్వు కూడా అన్ని లోపు ఆయన ఎంటర్ అయిపోతాడు, తిట్టుకొని బాగుంది అని ఎంజాయ్ చేస్తున్నారు బయట. మరి అంతే కాదన్నా, మీరు తిట్టుకొని, మీరు పగల పెట్టుకొని, మీకు మీరు అనేసుకొని, మీరు తిట్టుకుంటే సొసైటీలో ఉన్న ప్రజలకి మీరు ఏమి ఇస్తున్నారు, మార్పు ఏం నేర్చుకోమని మీరు వాళ్ళకి ఇస్తున్నారు, ఏం సలహా ఇస్తున్నారు, అంటే ఇలా తిట్టుకోమని సలహాలు ఇచ్చేది, మాలాగా మీరు కూడా తిట్టుకోండి భవిష్యత్తులో అని చెప్పి యువతకి ఏమిస్తున్నారు, ఆడబిడ్డలకు ఏమిస్తున్నారు, పథకాలు ఇస్తున్నారు, ఎన్నో ఉన్నాయి, ఒక పొలిటికల్గా ఏవో ఉంటాయి వాళ్ళకి, పర్సనల్, మనకు సంబంధం లేదు. ఈ తిట్టుకోవడం ఏంటి దరిద్రంగా, ఒక ముఖ్యమంత్రి అయినా ఒక మర్యాద ఉండదు, ఒక గౌరవం ఉండదు, ఎవరికి లేదు. ముఖ్యమంత్రి మంచోడా చెడ్డోడా ఏంటి అనేది పక్కన పెడదామన్నా, మనకు అది సంబంధం లేని మ్యాటరు. కనీసం ఆ పదానికైనా గౌరవం ఇవ్వాలిగా, ఆ పోస్ట్కైనా గౌరవం ఇవ్వాలిగా. ముఖ్యమంత్రి ఏంటన్నా ఆంధ్రప్రదేశ్ను కాపాడే ఒక తండ్రి లాంటి ఆయన. ఎనీ ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి గారే కాదు, ఆ ప్లేస్లో రేపు పొద్దున పవన్ కళ్యాణ్ గారు వచ్చినా, చంద్రబాబు నాయుడు గారు వచ్చినా, ఎవరు వచ్చినా ఆ పదానికి ఒక గౌరవం ఇవ్వాలిగా. అది లేదు ఇప్పుడు, అదే నాకు బాధ. అదే నాకే కదా, డైరెక్ట్ ముఖ్యమంత్రిని తిడుతున్నారన్న, ఎవడు పెడతాడు ఫోన్లలో, సోషల్ మీడియాలో. అంటే ఒక పద్ధతి లేదా, ఒక మర్యాద లేదా, నీకు భయం లేదా? ఫస్ట్ చట్టం ఎలా ఊరుకుంటుంది అసలు? ఫస్ట్ ఒక ముఖ్యమంత్రి గారిని అనే స్థాయి నువ్వు అడుగు, నీ హక్కులను అడుగు, ముఖ్యమంత్రి గారిని అడుగు డైరెక్ట్. అన్నా జగన్మోహన్ రెడ్డి అన్నా, నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నా,
మరి మా ఊర్లో ఈ సమస్యలు ఉన్నాయన్నా, మరి మా పరిస్థితులు ఇలా ఉన్నాయన్నా, మరి మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదన్నా, ఒక్కసారి చూడన్నా, మా వైపు ఒకసారి చూడన్నా, మా బతుకులు ఇలా ఉన్నాయే, మరి మాకు రావాల్సిన ఏమీ రావట్లేదన్నా, మాకు అందాల్సిన ఏమీ అందట్లేదన్నా, మరి ఎలాగన్నా మాకు అది 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 నీ హక్కు. నీ హక్కు నువ్వు ప్రశ్నించు, నువ్వు అడుగు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గానో, ఒక ఎమ్మెల్యే గానో, ఒక ఎంపీ గానో, ఒక రాజకీయ పొలిటీషియన్ గానో ఆయన మీకు ఇచ్చిన హామీల ప్రకారంగా చేస్తాడా లేదని తర్వాత, చేయకపోతే ఇంకొకసారి ప్రశ్నించు, అడుగు. అవసరమైతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టు. ఆయన మమ్మల్ని పట్టించుకోవట్లేదు సార్ మా ఊర్లో అని నువ్వు వెళ్ళు. అంతేగాని నువ్వు డైరెక్ట్ అయిపోయి కుటుంబాల మీదకి వెళ్ళిపోయి, ఫ్యామిలీ మీదకి వెళ్ళిపోయి, నువ్వు పేరెత్తి ఇష్టం వచ్చినట్టుగా నువ్వు మాట్లాడేసి ఇదైపోతే ఆ స్థాయి ఏంటి, ఏంటి అసలు ఏంటి? ఇదొకటన్నా బాగా ఎక్కువైపోయింది ఈ మధ్యన. ఓకే. ఒక క్యాండిడేట్ ఆయన స్థాయి అనేది గుర్తించట్లేదు, చూడట్లేదు. ఆయన ఏంటనేది చూడట్లేదు, కనీసం ఆయన ఇది చూడట్లేదు, ఏమీ చూడట్లేదు.